వరంగల్ కాంగ్రెస్ లో నెలకొన్న వివాదం ఇప్పుడు మరింత ముదిరినట్టే కనిపిస్తోంది. ఈ అంశంపై భేటీ అయిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వరంగల్ ఎమ్మెల్యేల వర్షన్ వినింది. తమకు కమిటీ ముందుకు రావాలంటేనే అవమానంగా ఉంది అంటూ ఎమ్మెల్యేలు తెలిపినట్టుగా తెలుస్తోంది. తిట్లు తిన్నది తామే, కమిటీ కూడా తమనే పిలిచిందని, ఈ చర్యలతో ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు. కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినట్టుగా సమాచారం. రైట్, ఉదయం నుంచి కూడా గాంధీ భవన్ ఆవరణ అంతా కూడా కిక్కిట్స్ పై కనిపిస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. హేమ, వరంగల్ ఇష్యూ నిజంగానే కాక రేపుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు కూడా తమ వర్షన్ వినిపించారు, చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం. ఒకసారి చెప్పండి, ఏంటి జరిగింది? ఎస్, మరొకసారి గాంధీ భవన్లో ఈరోజు క్రమశిక్షణ మీటింగ్ అయింది. అయితే ఈ మీటింగ్తో వరంగల్ అంశం పైన ఒక ఫుల్ స్టాప్ వస్తుందని భావించినప్పటికీ స్టిల్ అంశం చర్చ మరింత ముదిరిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నేరుగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అల్టిమేటం జారీ చేశారు. పార్టీకి తామంతా కావాలా లేదంటే కొండ దంపతులు కావాలో తేల్చి చెప్పుకోవాలని. అసలు తిట్లు తిన్నది అంతా కూడా మమ్మల్నే, అయినప్పటికీ ఈరోజు మళ్ళీ మమ్మల్ని గాంధీ భవన్కి పిలవడం, మమ్మల్ని వివరణ కోరడం చాలా అవమానకరంగా ఉంది. ఇదంతా కూడా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎలాంటి సంకేతాలు ప్రజలకు ఇస్తుందో అర్థం కావడం లేదు అంటూ కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సేమ్ టైం ఇన్ కేసు కొండ దంపతుల పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మాకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, మేము మాకు నచ్చినట్టుగా మాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాము అని చెప్పినట్టుగా అయితే ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది. ఇక సుమతి, ఈరోజు గాంధీ భవన్ వేదికగా క్రమశిక్షణ కమిటీ మీటింగ్ అయింది. మీటింగ్లో వరంగల్ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటూ కూడా అధిష్టానం ఇప్పటికే భావించింది. రీసెంట్గా గాంధీ భవన్లో జరిగినటువంటి పిఏసి కమిటీ మీటింగ్లో పెద్ద ఎత్తున మల్లికార్జున ఖర్గే వెంటనే స్థానిక ఎన్నికల కంటే ముందే వరంగల్ అంశానికి చెక్ పెట్టాలని, అనంతరం మిగతా ఏ నియోజకవర్గాల్లో అయితే అంతర్గత విభేదాలు ఉన్నాయో అక్కడ కూడా చెక్ పెట్టాలని చెప్పారు. ఈ నేపథ్యంలో వెంటనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి వరంగల్కి సంబంధించి రిపోర్ట్ని తయారు చేయమన్నారు. రిపోర్ట్ తయారు చేసే కంటే ముందు ఒకసారి ఇరు వర్గాలకి కూడా పిలిచి మాట్లాడి అసలు వాళ్ళ ఆవేదన ఏంటో, అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, వాళ్ళ వర్షన్ ఏంటి తెలుసుకోవాలని భావించారు. ఇందులో భాగంగానే గతంలో కొండ మురళిని గాంధీ భవన్కి పిలిచారు. వచ్చినటువంటి సమయంలో కొండ మురళికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేరుగా కొండ మురళియే దాదాపు 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి ఇచ్చారు. అందులో అనేక మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లెటర్ రాసినటువంటి పరిస్థితి. అనంతరం మరొకసారి మీనాక్షి నటరాజన్ కూడా ప్రయత్నించారు. ఒకసారి కొండ దంపతిని పిలిచి మాట్లాడితే ఏదైనా ఉపయోగం ఉంటుందని భావించినప్పటికీ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చినటువంటి కొండ దంపతులు మరొకసారి 12 పేజీల లేఖను కూడా మీనాక్షి నటరాజన్కి ఇవ్వడం జరిగింది. అందులో కూడా అనేక అంశాలు పేర్కొన్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఒక్కసారిగా వరంగల్ రాజకీయాలు అనేవి హీట్ పుట్టించాయి. ఒకవైపు కొండ దంపతులు, మరొక వైపు మిగతా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి కానివ్వండి, నాయని కానివ్వండి, రేవూరి కానివ్వండి, ఇతర వీళ్ళంతా కూడా ఒకవైపు అయిపోయారు. సో మొత్తానికి అసలు ఏం చేయాలి, వీలైనంత త్వరగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని భావించినటువంటి హైకమాండ్ మరొకసారి దీనిపైన రిపోర్ట్ని తయారు చేయాలని కోరారు. ఇందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యేలు అందరినీ కూడా పిలిచి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాట్లాడారు. మాట్లాడినటువంటి సమయంలో ఎమ్మెల్యేలు నారాజ్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తామే తిట్లు తిని మళ్ళీ గాంధీ భవన్కి తామనే పిలవడం ఇది ఎలా ఉంది అంటూ కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశం పైన కాసేపటి క్రితం ఎంపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా మాట్లాడుతూ ప్రస్తుతం తను వైద్యుడిగా వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతం అన్ని రిపోర్ట్లు కూడా సేకరిస్తున్నారని, ఎవరికి ఏ జబ్బు ఉందో తెలుసుకొని దానికి మందు వేస్తాను, లేదంటే ఏదైనా మందు తప్పుగా ఇస్తే, జబ్బేంటో తెలుసుకోకుండా మందు తప్పుగా ఇస్తే ప్రాణాలు పోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా కొనసాగుతుంది అనుకోవాలా? ఎప్పుడు దీనికి డయాగ్నోసిస్ ఎప్పుడు జరుపుతారు, ఎప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందుతాయి మనకు?
యా ప్రస్తుతం మీరన్నట్టుగా ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఒకవైపు ఖర్గే కానివ్వండి, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ లైన్ దాటి బిహేవ్ చేసినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా వేటు తప్పదు అని చెప్పారు. సేమ్ టైం ఎవరు కూడా పార్టీ లైన్ దాటి బిహేవ్ చేయొద్దు అంటూ కూడా పదే పదే వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు మాత్రం సొంత పార్టీ నేతలపైనే కామెంట్ చేసి ప్రస్తుతం ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నారు. ఇందులో వరంగల్కి సంబంధించిన అంశం అయితే మరింత హీటు పుట్టించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అటు ఇరు వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతలుగా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ని తయారు చేయాలి, వీళ్ళన్నంత త్వరగా స్థానిక ఎన్నికల లోపే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని భావించినప్పటికీ ఇంకా ఇది డైలీ సీరియల్ లాగా కొనసాగుతోంది. సో మీరు అన్నట్టుగా మరి ట్రీట్మెంట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, లేదంటే ఇలానే ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుందా, అసలు ఏం జరగబోతోంది నెక్స్ట్ అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికి ఈ రోజు వరంగల్ పంచాయతీకి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని భావించినప్పటికీ కూడా స్టిల్ ఇది డైలీ సీరియల్ లాగానే కొనసాగుతుంది. సుమతి రైట్, థ్యాంక్ యూ సో మచ్ హిమా. మొత్తానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలను చెప్పారని అంటున్నారు ఇటు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. చర్యలపై తర్వాత మాట్లాడతానన్నారు. వరంగల్తో పాటు అన్ని జిల్లాల్లోని సమస్యలపై కూడా చర్చిస్తామన్నారు. తదుపరి సమావేశం ఎప్పుడన్నదైతే ఇంకా నిర్ణయించలేదన్నారు. వీరందరితోనే 2 గంటల సేపు మాట్లాడటం జరిగింది. అన్ని విషయాల్ని తెలుసుకోవటం జరిగింది. తర్వాత తదుపరి చర్యలు తర్వాత మాట్లాడతాం. ఏం మాట్లాడతామని చెప్తారు మీకు. మేము ఏం మాట్లాడారు, వారు ఇచ్చిన విషయాలన్నింటినీ తెలుసుకున్నామని చెప్తున్నాం. ఇంతకుముందు చెప్పాం కదా, అదే విషయాలను మాట్లాడారు. అవి కొన్ని విషయాలు మీడియాతో మాట్లాడకూడదు అనేదే మా క్రమశిక్షణ సంఘం యొక్క ఆలోచన విధానం. అందుకని మాట్లాడటం జరిగింది. మాట్లాడిన దాన్ని బట్టి మళ్ళీ ఏం చేయాలనేది మాట్లాడాలి. వరంగల్ ఇచ్చే కాకుండా ఇంకా కొన్ని జిల్లాలలో ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటి గురించి అన్ని జిల్లాల్లో వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ, అందువల్ల ఏమేమి ఉన్నాయనేది తెలుసుకొని ఆ విషయాలకు అనుగుణంగా ఏం చేయాలనేది మాట్లాడుకుంటాం. ఇంకా మళ్ళీ సమావేశం డేటు పెట్టలేదు. అది పెట్టినప్పుడు మీ అందరికీ తెలియజేస్తాం.